వీడియో అయితే లేట్ కాకుండా వెంటనే చూసేసి ఏంటా తమ్నైల్ చూసి అని అనుకున్నారా? నేను ఆశ్చర్యపోయానండి. జస్ట్ పేరెంట్ మీటింగ్ అని చెప్పేసి అన్నారని చెప్పి వెళ్ళాను. చూసేటప్పటికైతే నా ఇదే ఫస్ట్ టైము. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలని ఈ స్కూల్ వాళ్ళు అయితే చెప్పారు. ఒకసారి మీరు లాస్ట్ వరకు చూసేయండి. నేను కనబడుతుంది వాళ్ళ నీతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో మీరు కూడా చూడండి లాస్ట్ వరకు. తల్లిదండ్రులు ఇద్దరిని అయితే రమ్మన్నారు. కాకపోతే పేరెంట్స్ మీటింగ్ అన్నారు కదా, సర్లే అని చెప్పేసి నేను వెళ్ళాను. ఇలాగా జరుగుతుందని తెలియదు. నవనీత్ అయితే ఫస్ట్ టైం అసలు ఏదో ఆడపిల్ల లేని అంటారు కదా, మేము ఆడపిల్ల అయితే కడగాలి, అటువంటిది మా బామ్మ చేతి కడిగించి వాళ్ళకి ముందే చెప్పారన్నమాట తల్లిదండ్రులు ఎలా గౌరవించాలి, ఇలా చేయాలని. ఇప్పుడైతే తర్వాత వాడు చేసే ప్రతి మూమెంట్ కూడా నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. నాకు తోడైతే ఇదే తీయడం వల్ల నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను చూసుకుంటూ. వాడు నాకు గంధం రాస్తుంటే ఎక్కడలేని హ్యాపీనెస్. ఎందుకంటే ఆడవాళ్ళకి రాస్తారు కానీ మగవాళ్ళకి అయితే రాయరు కదా. ఆడు నాకు రాస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీకు ఎందుకో నాకు తెలియని హ్యాపీనెస్. సో మీకు కూడా చూస్తారని వీడియో అయితే పెట్టాను. దీంట్లో ఏవైనా లోటుపాట్లు ఉంటే కనుక క్షమించండి. సో మా హ్యాపీనెస్ అయితే పెట్టాను, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఇలాగే కాదు, ఇంకా ఆడియో వింటే కనుక వాళ్ళు ఏం చెప్పారు ఏంటన్నది అవుతుంది. ఇదైతే ప్రాసెస్. తల్లిదండ్రుల చేతి కాలు కడిగించి పువ్వులు వేయించి ఒక లాస్ట్లో అయితే ఒక రోజు అయితే ఇచ్చాడు. ఇవాళ అయితే ఫ్లవర్స్ వేయించాను అంట. ఇలాగే కాదు, ఇంకా చాలా ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేశారు వీళ్ళు. చూడడం ఇద్దరం ఫ్రీజ్ అయ్యాము. తెలియని హ్యాపీనెస్ అంటారు. అయితే నేను ఈ ప్రోగ్రామ్కి వెళ్ళలేదు, నాకు బిజీగా ఉండడం వల్ల. సర్లే పేరెంట్స్ మీటింగ్ అన్నారు, తప్పకుండా రావాలి అన్నారు. ఏంటా అని చెప్పేసి ఈ వీడియో నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. బాయ్.